అండి. ఎక్కడి నుంచి వచ్చారా? హైదరాబాద్ నుంచి వచ్చామండి. మీరు శిక్షణ ఎక్కడ తీసుకుంటున్నారు? మేము హైదరాబాద్ కాలేజ్ అంటే రీసెర్చ్ వర్క్ మీద ఇక్కడ కేవీకి వచ్చాము. గడ్డిపల్లి సుగంధిని మేడం ఉండి రేణుక ఆంటీ చేస్తారు టెర్రస్ గార్డెనింగ్. సో వెళ్ళి విజిట్ చేయండి అంటే వచ్చాము ఇక్కడికి. ఓకేనా? వెల్కమ్ టు పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్. ఇది రెడ్ పొనగంటిరా? రెడ్ పొనగంటి. ఇంకా ఇంకేమున్నాయండి? ఇది గ్రీన్ పొనగంటి. ఓన్లీ హౌస్ పర్పస్ అంటే సెల్ కూడా చేస్తారా అంటే? మేము సీడ్స్ సేల్ చేస్తాంరా. ఇది వచ్చేసి తెల్ల గంజేరు. ఇవి కూడా అమ్ముతారా అంటే? అవి రణపాలరా. రణపాలంచి మన కాళ్ళకు గనక గట్టి తిరుగుంటే పుండ్లు తొందరగా మానిపోతాయి. కిడ్నీ స్టోన్స్ కూడా పనిచేస్తుందిరా. ఆర్డర్స్ వస్తే దాన్ని బట్టి మీరు చేస్తారా అంటే? సీడ్స్ సేలు, ఈ ప్లాంట్స్ కాదు. సీడ్సా? డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయిరా. పోయినసారి 30 వచ్చాయి. ఇక ఈసారి ఎన్ని వస్తాయో చూడాలి. డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయిందంటే ఇది డ్రాగన్ ఫ్రూట్? ఇది పెట్టేసి మనకు 2 ఇయర్స్ అయిందిరా. 2 ఇయర్స్. ఇది వచ్చి ఇది ఒక రకం దోస. అది కలిమకాయల చెట్టు. ఆ గోడ మీద ఉన్నది కలిమకాయల చెట్టు. ఇది పొమ్మగ్రనేట్ అంటే అమ్మ? పొమ్మగ్రనేట్. దానిమ్మ. అవునరా. ఇది స్వీట్ లెమన్. ఇది పొట్ల. ఇది గోంగూర. తెలుసా? గోంగూర అన్న తెలుసా అమ్మ మీకు? తెలుసా అంటే? ఏమో ఇప్పటి వాళ్ళకి ఏం తెలవట్లేదు ఇప్పటి పిల్లలకు. అవునా కాదా? అది డిఫరెంట్ నార్మల్ మార్కెట్ లో చూసేవి. ఇదా అగో అదే నేను అన్నది. ఈ గోర్చిక్కుడు గాయలండి. గోర్చిక్కుడు గాయల చెట్లను చూసి వీళ్ళు పాలకూర అంటారు. ఇది అండి. ఇది కూడా అదేరా. ఇవన్నీ గోర్చిక్కుడు గాయలే. ఈ డబ్బు ఇవి వచ్చేసి దోస. ఇదంతా పునర్నవ. తెల్ల గంజేరు అంటారు కదా, ఇదంతా అవే. ఇగో ఇవన్నీ విత్తనాల కోసం, సీడ్ కోసం తీసా. ఇవన్నీ అవే. సీతాఫలాలు, రేగిబండ్లు ఇవన్నీ. ఇవి అంజీరరా. చూసారా? ఇగో ఇదంతా తోటకూర తెంపేసిన ఇప్పుడే. ఇది నిమ్మకాయ. ఇవి వచ్చేసి తెల్ల జొన్నలు. జొన్నలు ఎరికైనా మీకు? తెలుసా అండి. తెల్ల జొన్నలు ఇవి. ఆ గ్రో బ్యాగ్లో బెండ పెట్టిన. ఆ గ్రో బ్యాగ్లో నిన్ననే అంతా పాలకూర ఉండే. పాలకూర ఉంటే తీసేసి బెండ గింజలు పెట్టినగో అంతా చెత్త చెదారం అంతా తీసేసి ఇట్లా బెండ. ఇది కూడా స్వీట్ లెమన్. అది స్నేక్ ప్లాంట్. ఇది రెడ్ సీతమ్మ వర్జాడ. ఈ రెడ్ కార్న్. ఇప్పుడు సాయిల్ ఏం యూజ్ చేస్తారంటే దీనికి? మేము ఒక వంతు మట్టి తీసుకుంటే ఒక వంతు కంపోస్ట్ తీసుకుంటాము. తర్వాత లీఫీ మాకు వేప చెట్లు గిట్టు ఉన్నాయి కాబట్టి వేపాకులు అవన్నీ వేసి కంపోస్ట్ చేసుకొని మొత్తం అట్లనే తీసి పెడతాం. చూడండి మీరు ఎక్కడ చూసినా. మేము ఏది రెడ్ సాయిల్ ఏది లేదు, మాది బ్లాక్ సాయిలే. ఇగో ఇదంతా పిడికలు. ఈ పిడికలతోటే మేము ఎక్కువ యూజ్ చేస్తాం. ఏ టబ్లో చూడండి పిడికలే ఉంటాయి మాకు. అన్నీ అట్లనే ఉన్నాయండి. అన్ని టబ్స్లో ఒక్కసారి వేసుకుంటే అది మనకు సంవత్సరం వరకు పనిచేస్తుంది. 2 క్రాపులు పంట వస్తుంది. మళ్ళీ ఎండాకాలం ఆ మట్టిని ఎండబెట్టేసి మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం. ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయమ్మా? అంటే అవన్నీ మీరే అరేంజ్ చేసుకున్నారా అంటే? అవి ఇక్కడ పక్కన తీగలు అన్నీ మేమే చేసుకున్నారా. ఆ పందిరికి వచ్చేసి మాకు 50,000 ఖర్చు వచ్చింది. ఇవి అంటే అవి బీరకాయ టబ్బులా ఉన్నాయి కదండి. అవి కూలర్ టబ్బులు రా. మేము పెట్టినప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ లోకల్లో ఎవరికి కూడా గార్డెన్స్ లేకపోయే. అయితే ఏమైంది, అప్పుడు అందరూ కూలర్లు వాడేసిన కూలర్లు ఉంటే అన్ని బయటపడేసి బయటపడేసిన కూలర్లని ఇక మనం నామూసి అనుకోకుండా తెచ్చి కట్ చేసుకొని మనమే చేసుకున్నాను. నేనే అన్ని కట్ చేసుకొని నేనే యూజ్ చేసుకున్నాను. ఎట్లా అంటే వేస్ట్ నుంచి బెస్ట్ గార్డెనర్గా తీసుకోవాలని నా ఆకాంక్ష. నేను అలానే తీసుకున్నా. ఇంకా ఉన్నాయి. ఇంకా ముందుంది చూద్దురు రండి.
మీరు అడిగారు కదా, ఇదంతా నల్లేరు. అది నల్లేరు కూడా చూసిరా ఇంత పెద్దగా వచ్చింది కదా, కానీ దాని డబ్బా ఎంత చిన్నగా ఉందో తెలుసా? ఇగో సర్ఫ్ ఎక్సెల్ డబ్బాలో అంత పెద్దగా వచ్చింది నల్లేరు. చూసారు కదా అంత పెద్దగా వచ్చింది. అది డ్రాగన్ ఫ్రూట్ అమ్మా. ఇది మా బాల్కనీలో ఉన్న సీతాఫలాలు. ఇంకో తేనె పట్టు కూడా ఉంది చూడండి, కొంచెం జాగ్రత్త, ముందుకు వండి అవపడుతుంది చూడండి. ఇగో మీ కృషి విజ్ఞాన కేంద్రం వల్ల డబ్బాలు పెట్టి చేస్తారు కదా, నేను మాత్రం నేచురల్ తేనెని వండిస్తున్నా. మన వెజిటేబుల్ వేస్ట్ అంతా ఇందులో వేస్తాంరా. ఇందులో పసుపు కొమ్ములు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా వేస్తా. ఇవి బనానా కర్పూర అరటి అంటారు. వచ్చింది అగో మొన్న 7 చెట్లు ఇరిగినాయిరా. ఇది ఆర్కే ఫామ్ అంటారు తెలుసా? షో చెట్టు అది కూడా అదేరా. ఇది వాటర్ యాపిల్. ఇది నల్ల పసుపు, ఇది లకడంగ పసుపు. పెట్టలేదు, ఇంకా పెట్టాలి. ఇప్పుడే తోపించినాం. ఇక మీరు ఫోన్లు చేస్తే ఇక ఇటు వచ్చేసినాం, ఇంకా పెట్టలేదు, నాటలేదు. అది మునగరా, కూర అరటిరా. ఈ కాయలు కూర వండుకోవచ్చు చూడు, ఇవన్నీ కూర అరటి. ఇక్కడ కాయలు వచ్చినాయి, బనానా కాయలు వచ్చినాయి. ఇరుగుతుందేమని అన్ని ఇచ్చిన అడ్డం పెట్టిన. ఇంకో ఇలా బెండ పెట్టిన, మళ్ళీ రెడ్ బెండ గ్రీన్ బెండ ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసిన. ఇది గోంగూర. ఇవన్నీ ఇప్పుడు అన్నీ ప్రాపగేట్ చేయాలి. ఇక్కడ కూడా గార్డెన్ చేస్తాంరా. ఎందుకనంటే ఇక్కడ కూడా మనం అన్ని రకాల ఇగో అంత నిన్న చెత్త చెదరం అదంతా తీసేసిన. ఇక ఇక్కడ కూడా ఉంటుంది మన గార్డెను చూడండి. ఇక అదంతా తీపిచ్చిన. ఇటు కూరగాయ గింజలు ఏమైనా పెట్టి పైకి తీగలు ఎక్కిద్దామని ఇటు పెట్టేసిన. ఇది వచ్చేసి 100 వరాలరా, 100 వరాల చెట్టు. ఇది కందగడ్డలు అంటారు కదా, ఇవి కంద పిలకలు వచ్చినాయి. చూసారా ఎన్ని వచ్చాయి? గడ్డ ఉంటుంది. ఇంకో ఇది మామిడి, ఇంకో ఇట్లా పూత పిందెలు వచ్చుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి మనకు. ఇది ఎనీ టైం మ్యాంగో. ఇంకో పూత. ఇది కొబ్బరమ్మ. ఇది చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో కాయలు కూడా ఇప్పుడే వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ మాకు రావటం ఇవి. ఈ సంవత్సరమే ఈ చెట్టు కూడా బాగా వస్తుందిరా. ఇవి ఇంగ్లీష్ కనకాంబరాలు అంటారు తెలుసా? చూడండి కాయలు కూడా వచ్చాయి, చాలా ఉన్నాయి, కానీ ఉడతలన్నీ తినిపోతాయి. మేము తినుడు తక్కువ, ఈ తినుడు ఎక్కువ. అన్నీ చూపించారు కదా. అవును, మీకు ఐడియా ఎలా వచ్చింది ఇట్లా చేయాలి అని? మా బాబు పేరు పృథ్వీరాజు. మా బాబు చనిపోతే ఆయన జ్ఞాపకార్థంగా మేము పెట్టుకున్నాం. మాకు 30 ఇయర్స్ నుంచి కూడా మా గార్డెన్ ఉంది. కానీ ఇప్పుడు టెర్రస్ మీద పెట్టడానికి మా పాప పెట్టించింది. మా బాబు పేరు మీద పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ అని పెట్టుకున్నాము. మా దగ్గర 250 రకాల విత్తనాలు ఉంటాయి. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా చెప్తారా అంటే మీరు ఇలా చేయాలి అని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా? ఫ్రెండ్స్ అని అంటే మా సూర్యాపేట లోకల్ వాళ్ళకు ఇంతకుముందు గార్డెన్స్ లేకపోయాయి. ఇప్పుడు మేము పెట్టుకున్నాక ఇట్లా మీలాగా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ గార్డెన్ పెట్టుకోవడం చేయటం అలాంటివి పెట్టుకోవాలని చెప్పడం అవన్నీ మేము చేస్తామమ్మా. మా 2 సంవత్సరాలు ఫ్రీగానే విత్తనాలు ఇచ్చాము. ఇప్పుడు మాత్రం డబ్బులకే ఇస్తున్నాం. వేరే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారా అంటే మీరు దీన్ని బట్టి? ఎవరైనా బయట కూరగాయలకు మందు, పాలకూరకు పచ్చిమిరపకాయలు కొట్టినంత మందు ఏటికి కొట్టట్లేదు. మీ ఇంట్లో మీరు చిన్న చిన్న వేస్ట్ డబ్బాలలో పెట్టుకొని మీరు పెంచుకొని మీ పిల్లల్ని ఆరోగ్యంగా చూడండి. మీరు ప్రియమైన తల్లిదండ్రులు. మీరు అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు బేకరీలకు తీసుకుపోయే బదులు మంచిగా హెల్దీ ఫుడ్ ఇచ్చి పచ్చని కూరగాయలతోటి మీ పిల్లల ఆరోగ్యాన్ని 10 కాలాల పాటు ఉంచాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆంటీ, ఇదంతా చూపించినందుకు. చాలా బాగుంది మీ టెర్రస్ గార్డెన్. థ్యాంక్ యూ అనిపిస్తుంది ఆంటీ. మొత్తం ఫ్రూట్స్ అవన్నీ బాగున్నాయి ఆంటీ. ఓకేనా? థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ ఆంటీ. బాయ్.